హర్షవీణపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్రపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. హర్షవీణ అనే మహిళపై జరిగిన దాడి ఘటనలో నాగేంద్రతో పాటు ఆయన అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు. టీడీపీ నిర్వహించిన ప్రజా దర్బార్కు వెళ్లేందుకు తనపై కక్షగట్టి దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తనతో పాటు తన కుమారుడు ప్రాణాలకు ముప్పు ఉంది అని, తమకు రక్షణ కల్పించాలని హర్షవీణ అధికారులను వేడుకుంటున్నారు. ఈ రాజకీయ ఘర్షణపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మా ప్రాణాలకైతే హాని ఉంది. మా ప్రాణాలకు ఏం జరిగినా కూడా నాకు, మా లాయర్ గారికి, మా లాయర్ గారి తమ్ముడికి, నా కొడుకు విక్రమాదిత్యకి, నా తమ్ముడు దిలీప్కి ఎటువంటి ప్రాణహాని జరిగినా, కనీసం ఒంటి మీద ఏదైనా మచ్చబడినా కూడా అది రూపానందరెడ్డి వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది, శ్రీధర్ దగ్గర నుంచే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ఎటువంటి శత్రువులు లేరు. తాతంశెట్టి నాగేంద్ర, శ్రీధర్, రూపానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మాత్రమే వస్తుంది. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వాంటెడ్గానే చెప్తున్నాను. ఎందుకంటే మా మీద దాడి జరిగింది. ఈవెన్ పోలీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు, ఏమని, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, కెమెరాస్ ఫిక్స్ చేసుకోండి, ఎంతకైనా మంచిదే అనేసి. అది ఇంటి వరకు పరిమితమైంది. బయటకు వచ్చిన తర్వాత మాకు రక్షణ ఏది? బయటకు వచ్చిన తర్వాత బహిరంగంగా దాడి చేశారు, మాకు రక్షణ లేదు. కేవలం ఇది నేను ప్రజా దర్బార్కి వెళ్ళినందుకు మాత్రమే అనేసి నాకు బాగా స్పష్టమవుతుంది. నాకు కానీ, నా కుటుంబానికి కానీ, మా లాయర్ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి హాని జరిగినా సరే అది ముక్క రూపానందరెడ్డి ఫ్యామిలీ నుంచి, శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, తాతంశెట్టి అండ్ జనసేన నుంచే అనేసి నేను స్పష్టం చేస్తున్నాను. జనసేన పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్రపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ గంగోత్రి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తర్వాత పంచాయతీరాజ్ లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ హర్షవీణ వ్యవహారము తీవ్ర రూపానికి దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 2 నెలల సంగతులు ఒక ఎత్తు అయితే, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాలు మరో ఎత్తుగా భావించవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన పూర్తిగా హర్షవీణ అంటే గతంలో జరిగినటువంటి హర్షవీణ సంగతులన్నీ అంటే టోటల్ గా సమస్యను మార్చేశాయని చెప్పక తప్పదు. నిన్నటి రోజు హర్షవీణ తర్వాత రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నిర్వహించినటువంటి ప్రజా దర్బారు కార్యక్రమానికి ఇదే హర్షవీణ తన లాయర్ కు సంబంధించినటువంటి సోదరుడైనటువంటి గోపితో కలిసి అరవ శ్రీధర్ వ్యవహారాన్ని అక్కడ ఉన్నటువంటి రూపానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించింది. అక్కడే టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి ఈ రూపానందరెడ్డి వద్దకు హర్షవీణ వెళ్లి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదే రోజు రాత్రి, అంటే నిన్నటి రోజు రాత్రి, హర్షవీణ తన కేసును వాదించేటువంటి అడ్వకేట్ సోదరుడైనటువంటి గోపి అనేటువంటి వ్యక్తిని కూడా తన వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి టోల్ ప్లాజా వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ అదే సందర్భంలో అమరావతికి సంబంధించినటువంటి సంబరాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. ఆ సంబరాలు జరిగేటువంటి పరిస్థితిని గమనించిందో లేదో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన పెద్దలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మరికొందరు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హర్షవీణ వద్దకు వెళ్లి వెంట ఉన్నటువంటి గోపిని కర్రలతో, తర్వాత పైపులతో, రాడ్లతో చితకబాదినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇదే విషయాన్ని హర్షవీణ కూడా పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఈ దాడికి కారణం కేవలము తాను ప్రజా దర్బారుకు వెళ్లి ముక్కా రూపానందరెడ్డి వద్ద వినతి పత్రం ఇవ్వడం వల్లే ఇలాంటి సంఘటనలకు వీళ్ళు తెరలేపారని కూడా హర్షవీణ. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.